Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. ఊరు నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకో, డయట్ ప్లాన్ కి కూడా పనికొస్తుంది. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని దానికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. ఎన్ని భాషలలో ఎన్ని రకాలుగా చెప్పినా మన చుట్టూ మనలలో అందరూ ఆలే. మార్క్స్ కోడ్ కంటే కాంప్లికేటెడ్ గా ఎగ్జామ్ హాల్ లో ఫస్ట్ బెంచ్ రైట్ టాప్ కార్నర్ నుంచి లాస్ట్ బెంచ్ లాస్ట్ రోల్ నంబర్ పిల్లగానికి మంకీ నుంచి మనిషి అనే కాన్సెప్ట్ ని మరోబట్టకుండా పిచ్చి పిచ్చి సిగ్నల్ చేసి 35 మార్కులు వచ్చేటట్ల హెల్ప్ చేసే ఫ్రెండ్ కానీ, ప్రపంచ దేశాలన్నీ వరల్డ్ బ్యాంక్ లకు ఇవ్వాల్సిన అప్పుల కంటే ఎక్కువ మూట కట్టుకున్నా గానీ, ప్రతిరోజు కన్నీళ్లు పెట్టించే సీరియళ్లలో అత్త కోడల మీద గునిగే గునుగుల కంటే గట్టిగా గునుక్కుంటాను ఇంకో చాయ్ అప్పిచ్చి ఖాతాలో రాసుకునే షకీల్ బాయ్ గానీ, సగం దారిలో పెట్రోల్ అయిపోయిందని ఫోన్ చేస్తే వచ్చి పంపింగ్ చేసుకుంటా మరి బంకు దాకా తీసుకుపోయి పెట్రోల్ కొట్టించే దీన బాంధవుడు గానీ, ఎప్పటికైనా ఎవరికైనా ఎట్లనే హెల్ప్ అవుతాయని చెప్పేసి వాళ్ళ ఇన్స్టా బయోలలో కేక్ మర్డర్ తో పాటు బ్లడ్ గ్రూప్ ను కూడా రాసుకునేటారు. అట్లాంటి ఆపద్ బాంధవులు గానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో శ్రీమంతులే. అందుకే అట్లాంటి శ్రీమంతులకు శ్రీమంతుడైన సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు మూవీకి ఈరోజు రాంగ్ స్టోరీ అద్దబోతున్నాం. అయ్యా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఈ ఎపిసోడ్ ని తమాషాగా మాత్రం చూసుకుని అంతే తమాషాగా నవ్వుకోవాలి గానీ నా మీద అఫెండ్ అయిపోద్దు. గుస్సా మాత్రం అస్సలు చేయకు, నేను కూడా మీలో ఒకరిని గుర్తించాలి. మరి ఇది డిస్క్లైమర్. ఇక రిచ్ గా తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే, హీరో హర్షవర్ధన్ ఎల్లప్పుడూ డబ్బును ఆకర్షించే అయస్కాంతపు వ్యాపారి. జర టూ మచ్ అయిపోయింది కదా, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తా. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ రవికాంత్ యొక్క వన్ అండ్ ఓన్లీ సన్ను, 2500 కోట్ల ఏకైక అధిపతి. నా రేంజ్ లో పైసలు ఉంటేనా పొద్దుగాల మమ్మీ లేపి పాలు తీసుకురామంటది కాబట్టి ఇంట్లోనే బర్రెని కట్టేస్తా. డాష్ 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 డాష్. అబ్బో, ఆ కోరికలన్నీ ఫిల్ చేయడానికి ఎన్ని డాష్ లోనూ సరిపోవు. ఒక జీవిత ఖైదీ కాలం సరిపోదు అనుకో. కానీ మన హర్ష చూడు, ఎప్పుడు నీళ్ళలో ఉండే చేపకి సర్ది కాదన్నట్టు ఎప్పుడు డబ్బు మధ్యలో ఉండే మన హర్షకి పైసలు అసలు అంటుకో అనుకో. ఆన్ ది అదర్ నోట్, ఎప్పుడు నీళ్ళలో ఉండే చేపకి సర్ది కాదని నీకెట్లా తెలుసు? ఎట్లా అజ్యూమ్ చేసుకుంటామని? ఏమో అయితదేమో, అవి తుమ్మినప్పుడే నీళ్ళలో బుడగలు వస్తాయేమో. సర్దికి ఇట్లా కంటేజియస్ కాబట్టి చేపలు నీళ్ళలో ఉంటాయి కాబట్టి మనం నీళ్ళలో ఎక్కువసేపు ఉంటే మనకు సర్ది అవుతుందేమో. అయినో దీని తర్వాత నన్ను ఎర్రగడ్డలో చేర్చాలా నిమ్స్లో చేర్చాలా అని ఆలోచిస్తుంటా. అందుకే నువ్వు ఆ ప్లాన్ లో పడే లోపల నేను మ్యాటర్కి వచ్చేస్తా. జంక్ ఫుడ్ అన్నాక కొవ్వు, పొరగాడు అన్నాక లవ్ పుట్టకుండా ఉంటదా? అదే అవుతుంది. మన హర్షకి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో అన్నం రసం తింటున్నాగా చారుశీలగా అనిపిస్తుంది. లవ్ పుడుతుంది రసం మీద కాదు, చారు మీద, చారుశీల మీద. నెక్స్ట్ ఇమీడియట్ గా తానే యూనివర్సిటీలో చదువుతుందో అట్లానే ఎన్రోల్ చేసుకుంటాడు. పోరీ కోసం చదువుకుంటాడు. అదేమో రూరల్ డెవలప్మెంట్ కోర్సు. ఉన్న టెక్నాలజీ అంతా వాడి సొంత ఊరైన దేవరకోటకి మంచి చేయాలనే ఆశ తనది. మన హర్ష చదువు ఏడదాకా పోతుందో తెలియదు గానీ వీళ్ళిద్దరి దోస్తనం మాత్రం టైగర్ కి ఇచ్చిన వడ్డీ లెక్క చక్కెర వడ్డీ చేరి అప్గ్రేడ్ అయి ప్రేమగా మారుతుంది. అంతే మన హర్ష, ఇగో చారుశీల, నువ్వు ఒప్పుకుంటే నీ తమ్ముడే నా సాలా, మన ఇద్దరం మంచిగా లవ్ చేసుకుంటే పోలా అని ప్రపోజ్ చేస్తాడు. తాను కూడా ఫ్లాట్ అయిపోతుంది. పిజ్జా నక్క క్రస్ట్, సినిమా నక్క ట్విస్ట్ కామనే కదా. యాక్చువల్లీ హర్ష వాళ్ళ డాడీ రవికాంత్ వచ్చేసి దేవరకోటకు చెందిన వాడే. విచిత్రం ఏంటంటే ఈ విషయం హర్షకు కూడా తెలియదు. ఎందుకంటే చారు వాళ్ళ డాడీ రవికాంత్ ఫ్లాష్ బ్యాక్ లా ఇద్దరు మంచి దోస్తులు. ఎందుకంటే చారు వాళ్ళ డాడీ రవికాంత్ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ లా దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ ఆ టైప్ దోస్తులు అనమాట. ఇద్దరు కలిసి ఊరికి మంచి చేద్దామని పోతే ఊరు వాళ్ళు రివర్స్ అవుతారు కాబట్టి వాళ్ళ మీద నారాజ్ అయిపోతాడు ఆయన. చారు వాళ్ళ డాడీ ఏమో ఇదంతా ఇట్లా కాదు, ఒక 2 రోజులు ఉంటది లొల్లి, దాని తర్వాత సార్ట్ అవుతుంది, నేను ఇక్కడ ఉంటా అంటే తాను మాత్రం దిస్ ఇస్ రవికాంత్, ఓటమిని గానీ అవమానాన్ని గానీ ఒప్పుకోడని చెప్పేసి ఊరేటి వెళ్ళిపోతాడు. సిటీకి వచ్చి అంచలంచలుగా పెరిగి బిజినెస్ అయస్కాంతం అవుతాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలిసిన చారునేమో హర్ష రవికాంత్ యొక్క కొడుకు అని చెప్పేసి తనని అవాయిడ్ చేస్తుంది. మన హర్ష రిచ్చే కాదు, హెల్త్ కాన్షియస్, నేచర్ లవర్ కూడా. అంత పైసలు ఉన్నా గానీ ట్రెండ్ సెట్ చేయడానికి సైకిల్ నడుపుతాడు. పనిలో పని డాడీ మాటలోనే ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని తప్పెవరితో తెలుసుకుని ఐ నీడ్ టు ఫిక్స్ దిస్ అని చెప్పేసి 10 రోజులు హాలిడే తీసుకుని ప్రపంచం అంతా తిరిగి వస్తా అని చెప్పేసి దేవరకోటకు వస్తాడు. ఇవన్నీ ఫిక్స్ చేయనికే వచ్చినాడు ఊరంతా మంచి చేయాలని పోతాడు. పైసలున్నోడుగా కాదు, రూరల్ డెవలప్మెంట్ స్టూడెంట్ గా. ఇవన్నీ చూసి చారు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నారాజ్ అవుతుంది. సర్లే చందమామకి మచ్చందమాన చారుకి కోపం వందామని చెప్పి లైట్ తీసుకుని తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఇదే ప్రాసెస్ లో సెంట్రల్ మినిస్టర్ అడ్డా చూసుకుని తన తమ్ముడు ఊర్లో ఉన్న జాగాలన్నీ ఒక మైన్స్ కోసం కబ్జా చేయించి ఖాళీ చేస్తుంటాడని తెలుసుకుంటాడు. ఇప్పుడు హీరో యొక్క అసలు రెస్క్యూ మిషన్ స్టార్ట్ అవుతుంది. డాడీ ఆపిన పని నేను రెజ్యూమ్ చేయాలని ఊరు దత్తకు తీసుకుంటాడు. కానీ సెంట్రల్ మినిస్టర్ ఏమో విలనాయే. హర్ష చేస్తున్న ప్రతి పనికి అడ్డమేస్తుంటాడు. అసలే మినిస్టర్, పైసలు నిమించిన పవర్ అది. దీన్ని బీట్ చేసుడు ఎట్లా అని చెప్పి 3 సార్లు మోకాలకి 3 సార్లు బ్లేమ్ కి పని పెడితే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే, డాడీ రవికాంత్ కంపెనీలో యాక్చువల్లీ తన ఫ్రెండ్ కూడా జాయిన్ కావాల్సిందే. కానీ ఇదే మినిస్టర్ తన మీద కూడా కచ్చ వేయించుకుని లేనిపోని నిందలు వేయించి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించి లేని ఆస్తులు కూడా తానవని చూపించి ఇవన్నీ అక్రమాస్తులు అని చెప్పేసి మొత్తం ప్రాపర్టీ అంతా లాగేసుకుని జీరో చేసేసింటాడు. ఆయనకా పగ తీర్చుకోవాలి, మన హర్షక మంచి జరగాలి. ఇద్దరికి కామన్ పాయింట్ ఒకటే, ఆ సెంట్రల్ మినిస్టర్ ద డెడ్లీ విలన్. హర్ష బిజినెస్ మ్యాన్ చేయగలిపి మినిస్టర్ లెక్కలు బొక్కలు తొక్కలని తెలిసేసి తాను ఏవేవైతే ల్యాండ్లన్నీ కబ్జా చేసినో దానికి ప్రూఫ్, బ్లాక్ మనీకి ప్రూఫ్, అక్రమ ఆస్తుల ప్రూఫ్
అన్ని సీక్రెట్ గా కలెక్ట్ చేసి ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తాడు. మినిస్టర్ అక్రమాస్తులతో పాటు దేవరకోటని కూడా ఫ్రీ చేసి మినిస్టర్ డబ్బులతోనే ఊరును బాగ్ చేస్తాడు. డాడీ ఫ్రెండ్ మీద ఉన్న ఫేక్ అలిగేషన్స్ అన్ని క్లియర్ అవుతాయి. రవికాంత్ ఆయన కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మన చారుతోన హర్షకి పెండ్లి అవుతుంది. దాని తర్వాత హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, ఊరంతా సేఫ్ అయిపోతుంది, సస్యశ్యామలం ఉండిపోతుంది. ఆ దోస్త్ ఎవరా అంటే శివాజీ ద బాస్. క్రేజీ ట్విస్ట్ కన్నా. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నాకు నచ్చిందని కోరుకుంటున్నా. మళ్ళా రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందర ఉంటా. అప్పటిదాకా నీ దగ్గర ఇట్లాంటి క్రేజీ ఎపిసోడ్స్, క్రేజీ రాంగ్ ట్విస్ట్లు ఉన్నాయంటే నాకు సింపుల్ గా డిఎం చేసి @రేడియో సిటీ యాడ్ చేసేది నా ఇన్స్టా ఐడి. దాని సిటీకి అంత వినిపించే బాధ్యత నాది. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.